మనం మేడారం అసలైన ఆలయం దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ ఎం సతీష్ కుమార్. ఓకే. హైదరాబాద్ నుండి వచ్చామండి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా చేంజెస్ అవుతున్నాయి. డెవలప్మెంట్ వర్క్స్ గవర్నమెంట్ బాగా హ్యాండిల్ చేస్తుంది, టేకప్ చేస్తుంది. రోడ్స్ లేయింగ్ కానీ వైడనింగ్ ఆఫ్ దిస్ టెంపుల్ ఏరియా టు అవాయిడ్ ద క్రౌడ్ బాగా డెవలప్ చేస్తున్నారు. సో వీఆర్ సో హ్యాపీ టు విజిట్ దిస్ సమ్మక్క సారక్క టెంపుల్. వీఆర్ వెరీ హ్యాపీ యాజ్ వెల్ యాజ్ సమ్మక్క సారక్క టెంపుల్ చాలా బాగా మనకు మంచి చేస్తుందని నమ్ముకుంటాము. తెలంగాణ ప్రజలకు సంబంధించిన మెయిన్ దేవత కాబట్టి జనాలు ఎక్కువ వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా బాగా వర్క్స్ టేకప్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, నేను ఎన్టీపీసీ రామగుండం నుంచి వచ్చాను. సో ఫార్ సో గుడ్, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ టు డూ ద సేమ్ థింగ్. యాక్చువల్లీ ఫెస్టివల్ Jan 28th ఉంది. ఇంకా ఫాస్ట్గా వర్క్ చేయాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే చిన్నపిల్లలు వస్తారు. యాక్చువల్లీ వింటర్ సీజన్ కాబట్టి ఫెసిలిటీస్ కొంచెం డెవలప్ చేయాలి. హోప్ఫుల్లీ సో ఫార్ ఈజ్ సో గుడ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ దర్శన్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. మనకి బంగారం పట్టుకొని ఒక భక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. వరంగల్ నుంచి వచ్చారు. ఏంటి మొక్కుకున్నారా బంగారం? మొక్కే ఎత్తు బంగారం. మీ ఎత్త? లేదు, మా కోడలు. మీ కోడలు ఎత్తు. ఇంకా మీరేం మాది చేస్తారు? వరంగల్. అంటే మరి అప్పటికి ఇప్పటికి టెంపుల్ లో చాలా మార్పులు. ఇప్పుడే కొంచెం చాలా డెవలప్ అయిందని కోరుకుంటున్నాం. ఇక్కడ మా మినిస్టర్ గారు సీతక్క గారి దయ వల్ల ఆదివాసీ గిరిజనుల మేడారం తాడ్వాయి మండలంలో మా అక్క రేవంత్ రెడ్డి, సీతక్క గారు ఇద్దరు కలిసి మా యొక్క టెంపుల్ ని చాలా డెవలప్ చేస్తున్నారు, ఆదివాసుల టెంపుల్ ని. కావున సీతక్క గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.